హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు వచ్చి ఎల్కే సీను అండి. ఈరోజు నేను పొంగునూరు మార్కెట్కి అయితే వచ్చినానండి. పొంగునూరు మార్కెట్లో ప్రతి బుధవారం టాప్ అండ్ టాప్ క్వాలిటీ ఏది పశువులు మార్కెట్ అయితే జరుగుతుందండి. కౌ మార్కెట్ అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేటి చాలా అంటే చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ వచ్చి చాలా వస్తాయి. ఇక్కడ వచ్చేటి అన్నీ మంచి హై కాస్ట్లో ఉన్నాయి, తక్కువ కాస్ట్లో ఉన్నాయి, అన్ని రకాలైతే ఉన్నాయి. ఇక్కడైతే ఈ వీడియోలో టాప్ క్వాలిటీ మంచి హై క్వాలిటీ హై రేంజ్లో ఉండే ఆవులు అయితే మీకు చూపిస్తాను. ఇవంతా భారీ సైజ్ ఆవులు, భారీ కాస్ట్లీ ఆవులు అండి. ఒకసారి మార్కెట్ అయితే చాలా విస్తీర్ణం అయితే ఉంది. ఈ దీంట్లో అయితే మనం ఒక పార్ట్ మాత్రమే ఇది. ఈ జెర్సీ ఆవులు, హెచ్ఎఫ్ ఆవులు ఒక పార్ట్ మాత్రమే ఇది అనమాట. ఇక్కడ లాస్ట్ చివర్లో, మార్కెట్ చివర్లో పెద్ద ఆవులు, పెద్ద సైజ్ ఆవులు, పెద్ద రూపాయల ఆవులు అంటే ఎక్కువ కాస్ట్లీ ఆవులు అయితే వస్తాయన్నమాట. ఇది వన్ పార్ట్. ఇంకా 4 పార్ట్లు అయితే లోపల ఉన్నాయన్నమాట. అవి దేశీ కోడలు, మామూలు జెర్సీ బర్రెలు, ఆ విధంగా మామూలు ఆవులు అన్నీ ఆపకైతే ఉన్నాయి. స్టార్టింగ్లో అయితే ఉన్నాయి అనమాట అవి. ఇప్పుడు అయితే మనం చూద్దాము. ఇక్కడ మంచి హై క్వాలిటీ అన్ని చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ నుంచి. మనం ఒకసారి అందరే రైతుల దగ్గర అడిగి కనుక్కుందాం. అన్నా, మీ అమ్మడానికనా కొన్నారనా? 3 ఆవులన్నా ఇవే? చూడొచ్చు ఫ్రెండ్స్, చూస్తే పెద్ద సైజ్ ఆవులు ఇవి. హెచ్ఎఫ్ అన్న జాతి ఇవే, హెచ్ఎఫ్ ఆవులు. ఒకసారి 3 ఆవులు చూపిస్తాను, తర్వాత డీటెయిల్స్ అడుగుదాం అన్ననే. చూడండి, భారీ సైజ్ అయితే ఆవులు ఉన్నాయండి ఇవి. అన్న దగ్గర 3 ఆవులు అయితే ఉన్నాయి. చూడొచ్చు ఇవైతే మంచి పాలు కూడా ఎక్కువ ఇస్తాయి అనుకుంటున్నా. నా ఎన్నో ఈతల పాలునా ఇవే? 3 ఈత. అన్ని 3 కూడా 3 ఈత వాళ్ళేనా? పాలు ఎన్ని ఇస్తాయి ఇవే? 10 అన్ని 10 అన్ని 3 ఈత పాలు 10 3 ఈత ఆవు. ఇప్పుడు ఇవి ఎంత చెప్తాను ఒక్కొక్క దాన్ని? 70 చెప్తాను. అన్ని 75, 3 కూడా 75,000 చెప్తాను. ఏ ఊరు నుంచేనా? మీరు వ్యాపారస్తుడేనా? మీ నెంబర్ ఏమైనా చెప్తారా? ఫోన్ నెంబర్ ఏమైనా? 9989131399. మీ పేరునా? శ్రీనివాసులు. ఫ్రెండ్ చూడండి ఒకసారి, అన్న నెంబర్ అయితే వీడియోలో ఇచ్చినాను. ఆవులే చూడండి. అన్న వ్యాపారస్తుడు అనమాట. ఎప్పుడు అన్న దగ్గర ఆవులు అయితే ఉంటాయట. ప్రతి బుధవారం అయితే సంతకైతే వస్తాడు. ఒక్కొక్క ఆవు 75,000 రూపాయలకి చెప్తున్నాడు అండి. ఇది చూడొచ్చు, 75,000 అయితే చెప్తున్నాడు. 75,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట ఒక ఆవుని. ఏదైనా కూడా మొత్తం 3 ఆవులు అయితే ఉన్నాయి అన్న దగ్గర. ఒక్కొక్కటి పాలు 10 లీటర్లు చెప్తాను అనమాట. అన్నీ 3 ఈతల ఆవులుగా చెప్తాను అనమాట. 2 ఈతలు 3 ఈతలు విధంగా ఉన్నాయి. సైజ్ చూస్తే భారీ సైజ్ ఆవులు అనమాట. చూడొచ్చు ఒకసారి. అన్నీ కూడా 75,000 అయితే చెప్తున్నాడు ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ అయితే చూద్దాము. ఇంకైతే 2 ఆవులు అయితే ఉన్నాయి. హాయ్ బ్రదర్, మీ అని అమ్మడానికేనా? ఎవరు? उसका तो तुम्हारा नहीं है? ये कितना पैसा मालूम है? ఫ్రెండ్స్ చూసాం కదా, అక్కడ పోయిన ఆవులు కూడా ఇతనే ఓనర్ అనట. ఒకసారి మనం ఓనర్ డీటెయిల్స్ అడుగుదాము. ఇది కూడా భారీ సైజ్ ఆవు. ఎన్ని పాలు ఇస్తుంది, ఎన్నో ఈత ఆవు, ఎంత ప్రైజ్ అని చూద్దాం. అంటే మంచి సైజు ఇవి, భారీ సైజ్ అనమాట. బ్రదర్, ఎన్నో అవుతావు? 2 అవుతా. ఏ ఊరు నుంచే? ఏ ఊరు మీద? పొంగునూరేనా? పొంగునూరు టౌనే. ఆ ఆవులు కూడా మీయే కదా? ఓకే. ఎన్ని ఆవులు ఉన్నాయి మీయే? 14 ఆవులు ఉన్నాయి. అన్ని హెచ్ఎఫ్ఏనా? అన్నీ ఉన్నాయి. మీరు ప్రతి వారం ఈ మార్కెట్కి మార్కెట్ మీ నెంబర్, ఫోన్ నెంబర్ చెప్పు. 8374685451. లోకల్ 365 డేస్ ఉంటాయి మీ షెడ్లో. ఇంకా 10 ఉన్నాయి. మీ పేరు బ్రదర్? అర్బాస్. బ్రదర్, ఈ ఆవు 2 అవుతావా? ఎన్ని పాలు? ఎన్ని? 12-13 ఇస్తుంది. ఫ్రెండ్స్ చూస్తే 12 లీటర్స్ పాలు చెప్తున్నాడు. 12-13 లీటర్స్గా పాలు చెప్తున్నాడు అనమాట. 2 అవుతావు. ఇంకొచ్చి నెంబర్ అయితే వీడియోలో ఇచ్చిన బ్రదర్ నెంబరు. ఇంకొచ్చి ప్రైస్ అడుగుతాం మనం. ఎంత చెప్తాం బ్రదర్? 1,10,000. ఫ్రెండ్స్ చూస్తే 1,10,000 రూపాయలు చెప్తున్నాడు దీన్ని. బార్గెనింగ్ ఉంటుంది. ఓకే. అవునులే. ఫ్రెండ్స్ చూస్తే 1,10,000 రూపాయలుగా చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది ఖచ్చితంగా. బార్గెనింగ్ అనేది ఉంటుంది అనమాట. అన్న దగ్గర అయితే ఒక 10 ఆవులు అయితే ఉన్నాయంట. మొత్తం హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ అయితే ఉన్నాయన్నమాట. చూడొచ్చు, అంటే 10-12 లీటర్ల పాలుగా చెప్తున్నాడు. అవును సార్, నీట్గా చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది ఎంత హైట్ ఉందో ఎంత ఇది ఉంది అనేసి.
దూడ ఉంది, దూడలేదా దీనికి ఇప్పుడు? ఇంక 20 రోజులు పడుతుంది. దగ్గరలో ఇంతుంది. ఓకే, 20 daysలో ఇంతుందని చెప్తున్నాడు. 20 రోజుల్లో ఇంతుంది అంటున్నాడు. 1,10,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట చెప్పడం. అవేం చెప్పావు బ్రదర్? 1,55, 1,95. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మీ నెంబర్ అయితే వీడియోలు ఇచ్చినాడు. ఎవరైనా ఉంటే ఇవన్నీ మీనా? ఇవన్నీ ఈ 9 ఆవులు. ఓకే, ఈ ఏమి ఈతలు, ఎన్ని ఈతలు ఉన్నాయి, ఏం రేట్లు చెప్తాను? ఓకే, ప్రైస్ ఏం చెప్తాను? హైస్ట్ ఎంత, స్టార్టింగ్ ఎంత? యావరేజ్ గా 65,000 రూపాయలు. ఒంగోలు వాళ్ళకి 20 ఆవులు తీర్చారా? ఫ్రెండ్స్ చూస్తే ఇవంతా యావరేజ్ ప్రైస్ వచ్చి 60,000 రూపాయలు చెప్తున్నాడు. మొత్తం ఆవులు అన్నీ బ్రదర్ అంట. చూడొచ్చు, ఈ ఆవులన్నీ మీకు ఒకసారి చూపిస్తాను. యావరేజ్గా 60,000 అయితే చెప్తున్నాడు. 60,000, 60,000 రూపాయలు అయితే చెప్తున్నాడు యావరేజ్గా. 2వ ఈత 3వ ఈత తొలిసూరి కూడా ఉన్నాయండి దీంట్లో. అన్ని పాలు ఎన్ని బ్రదర్, ఎన్ని ఉంటాయి? ఒక ఆవు 15 లీటర్లు అంటే తెల్లారి 7, సాయంత్రం 7 ఆ విధంగా. ఓకే ఫ్రెండ్స్ చూస్తే 15 లీటర్స్గా పాలు చెప్తున్నాడు. అంటే రోజుకి కూడా కలిపి అనమాట. అంటే మార్నింగ్ 7, 7.5, సాయంత్రం 7, 8 ఆ విధంగా అనమాట. మొత్తం కూడా ఆవులన్నీ ఒకసారి చూడండి, అంతా హెచ్ఎఫ్కి వస్తాయండి ఇవి. అన్నీ భారీ సైజు ఆవులే. ఇవన్నీ కూడా సేల్ పర్పస్లో ఉన్నాయండి. కొన్నిట్లకైతే దూడలు ఉన్నాయి, కొన్ని అయితే దగ్గరలో యూనిటీ ఉన్నాయి. చూడండి, మొత్తం అయితే కూడా కొన్ని అయితే యూనిట్లు ఉన్నాయి, కొన్ని అయితే సూళ్ళు ఉన్నాయి, దగ్గర సూళ్ళు ఉన్నాయి. 60,000 రూపాయలు అయితే చెప్పడం ఉంది. ఇంకా వ్యాపారం అనేది ఉంటుంది, బార్గింగ్ అనేది ఉంటుంది అనమాట. చెప్పడం అనేది ఫిక్స్ రేట్ కాదు కాబట్టి వ్యాపారం ఉన్నదంటే 60,000 అంటే ఒక 40 నుంచి ఉండొచ్చు అనుకుంటాను. 45 నుంచి 40-45 నుంచి అయితే ఉన్నాయి అనమాట. చూద్దాం. ఇక్కడైతే ఇంకో 3 ఉన్నాయి. బ్రదర్ మీయేనా? ఇవి కూడా మీయేనా? ఇది కూడా దాంట్లో అబ్యాచ్లటిగా. ఓకే, ఇవంతా కూడా అబ్యాచ్ అనమాట. చూడొచ్చు, ఒక 10 ఆవుల దాకా అయితే ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడైతే ఉన్నాయి కొన్ని. ఇవి కూడా వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి. చూద్దాం. అన్న అర్థం ఏం చెప్తారా? బ్రదర్ ఎవరేనా? మీనా? వీడియో తీసుకోవచ్చు కదనా? ఫ్రెండ్స్ చూద్దాం, ఇక్కడైతే 2 ఆవులు అయితే వ్యాపారం జరుగుతున్నట్టున్నాయి. అది ఏమి వ్యాపారం అయినాయా లేకపోతే ఇంకా అడుగుతున్నారండి. చూద్దాం. జరుగుతున్న వ్యాపారం. 2 ఆవులు మీయే కదనా? హెచ్ఎఫ్ అనా? ఏం చేస్తుంది ఇది? 2 హెచ్ఎఫ్ఏ. ఎన్నో అయితే ఆవులనా? ఇది 2వ ఈత తొలిసూరు. ఓకే ఫ్రెండ్స్ చూస్తే ఇది వచ్చి 2వ ఈత ఆవుగా చెప్తున్నాడు. ఇది వచ్చి తొలిసూరు తరపుగా చెప్తున్నాడు అనమాట. అయితే సూలుగా ఉన్నట్టుంది. చూడొచ్చు, ఇదైతే ఫస్ట్ సార్ అనమాట. ఎన్ని నెలలు అవుతుందన్నా కట్టింది కదా? 10 రోజులు అయింది. దగ్గరలో ఇంతుంది అనమాట. ఇది దగ్గరలో ఈనుడిగా ఉంది. ఓ 10 days అట్లా అయితే ఇంతుందంట. ఇదేం చెప్పారు, అదేం చెప్పారన్నా? అది 85, ఇది 85. 85,000 రూపీస్ అయితే చెప్తాను రండి. చూడొచ్చు, 85,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది. 85 రూపీస్ అయితే చెప్తాను అనమాట. ఒకటి ఎన్ని పాలు ఎన్ని? అదే పాలు ఎన్ని ఇస్తుంది? అదే ఇది దాని బిడ్డనా? ఇది వేరే, ఇది సపరేట్. యావరేజ్గా ఒక 10 లీటర్ తక్కువ ఏది కదనా? 10 లీటర్ అయితే ఉంటాయి కదా ఏది అయినా కూడా. మీ ఫోన్ నా వ్యాపారం మామూలు వ్యాపారం వస్తారా మీరు? రైతే. ఫ్రెండ్స్ చూద్దాం. అయితే చూసాం కదా 85,000 రూపీస్ అయితే చెప్తున్నాండి అవి. చూద్దాం. ఇవైతే 2 అయితే ఉన్నాయా అన్నా? మీ అమ్మడానికి ఏదన్నా? ఫ్రెండ్స్ చూస్తే ఇంకొక 2 అయితే ఉన్నాయి. ఇవి కూడా హెచ్ఎఫ్కే వస్తాయి కదనా? ఎన్నో? ఇది 2వ ఈత. అది 2వ ఈత. పాలు ఎన్నినా? 9 ఇచ్చినాయి. ఇప్పుడు ఏం చెప్తాను రేటు? దీని ఏం చెప్తారా? 1,50,000 2 కలిపి. ఫ్రెండ్స్ చూస్తే 75,000 రూపీస్ అయితే ఒకటి చెప్తాడు. 2 కలిపి 1,50,000 రూపీస్ అయితే 50,000 రూపీస్ అయితే చెప్తాను అనమాట. మీరు వ్యాపారస్తులు ఏమన్నా మామూలుగా వస్తారా? ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా? చెప్పండి. 900-366-019. ఫ్రెండ్స్ అన్న నెంబర్ అయితే వీడియోలో ఇస్తాను. మీకు ఎవరైనా కావాలంటే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే 75,000 రూపీస్ అయితే చెప్తాను అనమాట. ఈ ఆవులు 2 కూడా. 1,50,000 చెప్తా అంటే 1,30,000 అడుగుతున్నారు. ఫ్రెండ్స్ చూస్తే 1,30,000 అయితే అడుగుతానంట 2 కలిపి. 1,50,000 అయితే చెప్పినాడంట. చూడొచ్చు, వ్యాపారం అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళు చూసుకొని అంత వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ చూసాం కదా, అంతా హై రేంజ్ హై క్వాలిటీ ఆవులండి. మీకు వీడియో ఎక్కడో దగ్గర నచ్చి మీకు వీడియో మంచి దీంట్లో కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ ఉందంటే లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోద్దండి. సో ఇంకైతే ఇంకొన్ని ఉన్నాయి. ఈ ఎర్రై కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది ఆవు. చూద్దాం, అన్నాను అడుగుదాం ఏం చెప్తారో.
ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ ఒకతే 2 ఆవులు అయితే ఉన్నాయి, చూద్దాం అన్నాడదా. కొన్నారా లేదంటే అమ్ముతానరా అన్నా? మీరు కొన్నారా అమ్ముతాడారా? 2 కొన్నారా? అదే ఇది ఎన్నో అవుతావన్నా? ఇదే 2 అవుతావు. ఏం చేతాను ఇదే? హెచ్ఎఫ్నా లేకపోతే జెర్సీనా? ఇది ఎన్నో అవుతావన్నా? ఇది 2 అవుతా. పాలు ఎన్నినా? తొలిచూరికి 9 పండింది. ఇంకా 2 అయితే ఏంలా. ఫ్రెండ్స్ చూస్తే 9 లీటర్లుగా చెప్తున్నాడు. పూటకు 9 లీటర్లు అండి. 4 పొల్లి మీద అంటే ఉండదంట ఆవు. ఇంకా ఫస్ట్ ఈతలో 9 ఇచ్చిందంటే ఈ ఈతలో పెరిగే అవకాశం అయితే ఉంది. ఇంకా పెరుగుతాయి అనమాట. ఫస్ట్ ఈత కంటే 2వ ఈతకు ఆవు పాలు అయితే పెరుగుతాయి అనమాట. ఇదైతే హెచ్ఎఫ్ఏ అనుకుంటాను. దీనికి వేరే ఏదైనా బ్రీడ్ ఉంటే మనకు తెలియదు, ఐడియా లేదు. నా ఎంతకు పట్టాను అన్నది? 85,000 తీశారు. ఫ్రెండ్స్ చూస్తే 85,000 రూపీస్ అయితే చెప్తాను రండి. ఇది చెప్పడం 85,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. 85,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. ఇది సోల్డ్ అయితే అయిపోయిందండి, తీసుకున్నారు. ఇంకా దాన్ని అయితే చూద్దాము. ఇది ఎన్నో అవుతావన్నా? ఇదే 2 అయితే. ఆ పాలు ఎన్నైనా? ఇదే 10. ఫ్రెండ్స్ చూస్తే ఇదైతే ఇది కూడా 2 అవుతావే. 10 లీటర్గా పాలు చెప్తాను అనమాట. ఇది హెచ్ఎఫ్కి అయితే వస్తుంది. ఇది ఎంత ప్రైస్ ఎంత పడిందన్నా? 95,000. ఫ్రెండ్స్ చూస్తే 95,000 రూపీస్ అంట. 95,000 రూపాయలు అయితే ఈ ఆవు పడింది అని చెప్తున్నాడు. చూడొచ్చు 95,000 రూపాయలు అయితే చెప్తానండి ఈ ఆవుని. చెప్పడం అంటే కొనడం అయిపోయిందండి, చెప్పడం కాదు, సారీ. సోల్డ్ అయితే అయిపోయింది, కొనుక్కునేది. ఇదైతే 95,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. 10 లీటర్ పాలు. ఇక్కడంతా మొత్తం 6 రేంజ్లో అయితే ఉంటాయండి. ఏ ఊరు నుంచేనా? హైదరాబాదా? మీరు మామూలుగా వస్తారా ఏంది సంతకి? మామూలుగా వస్తారా? మీ దగ్గర ఉంటాయి ఆవులు, అమ్ముతారా? ఫోన్ నెంబర్ అని చెప్తారా? 9398 42 75 27. ఎప్పుడు వచ్చారు మీరు? మేము పొద్దున్న వచ్చాము. ఈరోజు మార్నింగ్ వచ్చారు. మీ వచ్చి తీసుకెళ్తా ఉంటారు మామూలుగా? అక్కడ అయితే సేల్ చేస్తారు మీరు. ఓకే, మీ నెంబర్ అయితే వీడియోలు ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా ఆ ఏరియాలో తెలంగాణలో కానీ ఎవరు కావాలన్నా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఫ్రెండ్స్ అదనమాట విషయము. నా బయట నుంచి అయితే వచ్చినానంట, హైదరాబాద్ నుంచి అయితే వచ్చినానని చెప్తున్నాడు. సో ఇక్కడి నుంచి తీసుకొని పోయేసి అక్కడ అమ్మడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇంకా కొన్ని అయితే చూద్దాము, ఇంకొన్ని ఆవులు అయితే చూద్దాము. ఇక్కడైతే ఉన్నాయి, చాలా అయితే ఉన్నాయి. మొత్తం ఆ సైడ్ అంతా ఆవులే ఉన్నాయి, మొత్తం కట్టేసినారు అనమాట. దీంట్లో బేరం జరిగేటి మనకు ఇంట్రెస్ట్గా ఉండి హై రేంజ్లో ఆవులు అయితే చూద్దాము. అన్నా అమ్మగానికే పట్టారనా? అమ్ముతా ఉన్నారా? ఎన్నో అవుతావన్నా? ఇది 2 అవుతావు. ఎన్ని పాలండినా? తొలిసూరి రావు 11 ఇస్తుందా? ఓకే, తొలిసూరికి 11 ఇచ్చింది, ఇప్పుడు సూలు మీద ఉంది. ఇంకా పెరిగే అవకాశం ఉందా? అంతే. 11కు లీటర్ ఇటు అటు. ఏ ఊరేనా? ఈ ఊరే, పొంగనూరే, లోకలేనా? ఓకే, ఎంత చెప్తాను రేటు? 60 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే 65,000 రూపీస్ అయితే చెప్తానండి. ఇది చెప్పడం 11 లీటర్ల పాలు చెప్తున్నాడు తొలిసూరికి. ఇది 2 అయితే అనమాట. 1 లీటర్ ఇటు అటుతో ఉంటుంది అనమాట. 65,000 రూపీస్ అయితే చెప్తున్నాడు. 65,000 రూపాయలు చెప్తున్నాడు. కొంచెం ఆ యావల కంటే కొంచెం తక్కువనే చెప్పొచ్చు రేటు. ఆవు కూడా మరీ ఎక్కువ భారీ సైజ్ ఏం లేదు, ఒక రకంగా మీడియంగా ఉంది. మేపుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటుంది అన్నా. బ్రీడింగ్ హెచ్ఎఫ్ఏ కదనా? ఏం రేటుకి అడిగారనా? ఏమన్నా అడిగారా? ఎంతకు అడుగుతాను? 60 అడుగుతాను. ఫ్రెండ్స్ చూస్తే 5,000 రూపాయలు అయితే బార్గింగ్లో ఉంది. 60 చెప్తున్నాడు. 5,000 రూపాయలు ఇటు అటు ఉంటుంది అనమాట. వ్యాపారం అయితే ఉంది. 65,000 అయితే చెప్పడం అయింది. 60,000 రూపాయలకి అయితే వ్యాపారం అడుగుతానట. సో చూద్దాము. ఇంకా ఏమన్నా నా మామూలుగా వ్యాపారస్తుడండి మీరు? మీ నెంబర్ ఏమైనా చెప్తారు? ఫోన్ నెంబరు? 970 32 94 683. ఓకే, మీ పేరునా? హరి. ఫ్రెండ్స్ అయితే నెంబర్ అయితే వీడియోలో ఇస్తాను. అన్న నెంబర్ అయితే వ్యాపారస్తు మామూలుగా అయితే బుధవారం అయితే మన మార్కెట్ అయితే జరుగుతుంది అనమాట. ఆ విధంగా మీకు ఎవరికైనా కావాలంటే చూసుకోవచ్చు, తీసుకొని కావాలంటే తీసుకోవచ్చు అనమాట. చూద్దాం, ఇవి కూడా వ్యాపారం అయితే జరుగుతున్నాయి. 60, 70, 50 నుంచి మినిమం 50 నుంచి 1,10,000, 1,20,000 వరకు ఆ విధంగా అయితే ఉన్నాయన్నమాట. చూస్తాను. ఇంకా ఇక్కడైతే కొన్ని అయితే ఉన్నాయి. హెచ్ఎఫ్లో కొంచెం మీడియం సైజు నీట్గా ఉన్నాయి, కొంచెం పెద్దవి ఉన్నాయి. చూద్దాం ఇవైతే ఏమైనా చెప్తారో. అన్నా మీరు పట్టారనా? అమ్ముతా ఉండరా? ఎన్నో అయితే ఆవులన్నా ఇవి? 3 అవుతా. అది అంతేనా? అది చిన్నదిగా ఉంది, అదినా? 2 అవుతా. ఫ్రెండ్స్ చూస్తే 2 అవుతా 3 అవుతాకి చెప్తున్నాడు. ఇవన్నీ హెచ్ఎఫ్ కావాలి కిందకి వస్తాయండి. ఇవైతే ఒక్కొక్కటి చూపిస్తాను. దీంట్లో రేట్ అయితే అడుగుదాం, ఏం చెప్తారు అన్న? ఏం చెప్పారన్న రేటు దీంట్లో? ఇదేనా? 250. ఈ 2 కలిపి 1,50,000. అదినా? 65.
ఫ్రెండ్స్ చూస్తే ఇదైతే 65,000 రూపీస్ అయితే చెప్తున్నాడండి. ఇదైతే ఆ రెండు కలిపి 1,50,000 అయితే చెప్తానండి. ఆ రెండు చూడొచ్చు. ఇదైతే 65,000 రూపాయలు చెప్పాడు. ఇదైతే 1,50,000 అయితే చెప్తున్నాడు. ఈ రెండు కలిపి అంతా 3 అయితే 2 అయితే అవ్వాలన్నమాట. పాలు ఎన్ని ఇవే 10 అదే 6-7. ఫ్రెండ్స్ చూస్తే 65,000 రూపీస్ చెప్పింది అయితే 6-7గా చెప్తున్నాడు. ఇవైతే ఒక్కోటి 10 లీటర్ పాలుగా చెప్తున్నాను అనమాట. 10 లీటర్లు పూటకు 10 అండి, ఒక రోజు కాదండి, పూటకు 10 లీటర్లు. తెల్లవారు 10 సాయంత్రం 10 20 లీటర్లు ఆ విధంగా చెప్తున్నాడు. 1,50,000 రూపాయలు చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంటుంది, బార్గింగ్ అయితే ఉంటుంది అనమాట. చూడొచ్చు, చెప్పింది ఫిక్స్ రేట్ కాదు కాబట్టి కొంచెం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. సో ఇంకా ఇక్కడ కూడా వ్యాపారాలు అయితే జరుగుతూ ఉన్నాయి. చూద్దాం ఏం రేట్ పోతున్నాయి, ఏం రేట్ కడుతానో చూద్దాం. ఇక్కడ ఎర్రావుని అయితే బేరం అయితే చేస్తూ ఉండరు, వ్యాపారాలు అయితే ఉండరు. ఫ్రెండ్స్ చూస్తారు కదా, నేను చాలా రోజుల నుంచి పుంగనూరు సంతగా వద్దాం అనుకుంటాను. సో కుదరలేదనమాట. ఇప్పుడైతే వచ్చినాను, బాగా ఇంట్రెస్ట్గా ఉంది, చాలా ఆసక్తిగా ఉందన్నమాట. ఈ ఆవులు చూస్తుంటే బాగా బాగుంది, నాకు కూడా బాగుంది అనమాట. ఎందుకంటే దాని వర్త్ కూడా ఉండదు ఫ్రెండ్స్. ఇదైతే చెప్పడం కాదు, 60,000-70,000 లక్షల్లో పలిగే ఆవులు కూడా ఉన్నాయన్నమాట. సో దాని వర్తుని బట్టి, దాని ఇదిని బట్టి ఉంటుంది అనమాట. ఇదైతే ఎర్రావని ఒకసారి మనం రేట్ అడిగేద్దాం. చూడొచ్చు, వ్యాపారం అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ చూస్తే ఇదైతే 68,000కి అయితే వ్యాపారం అయిపోయిందంట. చూడొచ్చు, 68,000 రూపాయలు అనమాట. వ్యాపారం అయితే అయిపోయింది. 68,000 రూపాయలు, 68,000 రూపాయలు అనమాట. సో అవైతే చూసినాం, అవైతే అయినాయి అనమాట. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ ఒక భారీ సైజు ఆవులు అయితే ఉన్నాయి. ఇవైతే అమ్మడానికా లేదంటే కొన్నారా చూద్దాం. అన్నా అమ్మడానికే కొన్నారనా? అమ్మడానికే కొనేసారా? ఓకే, ఏం రేట్ ఏమన్నా తెలుసునా ఫ్రెండ్స్? అదే అనమాట, మొత్తం మార్కెట్ అయితే చూసినాం కదా. దీంట్లో హై టాప్ క్వాలిటీ ఆవులని చూసినాము. నాకు తెలిసినంత వరకు చాలా ఆవులు ఉన్నాయి, కొన్ని వందల్లో అయితే ఆవులు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు 50,000తో స్టార్ట్ అయ్యి 1,10,000, 1,20,000 అయితే ఉన్నాయన్నమాట. కొంతమంది అయితే, మనమైతే ఈరోజు లేట్ అయ్యాం ఫ్రెండ్స్, కొంచెం లేట్ అయ్యాం. ఇంకా మార్నింగ్ వస్తే ఇంకా 1,50,000 ఒక ఆవు, 1,20,000, 1,20,000, 30,000 ఆ విధంగా అయితే ఆవులు అయితే ఉంటాయన్నమాట. సో ఈ వీడియో అయితే చూద్దాం, ఇంతటితో ఎండ్ చేద్దాం. నెక్స్ట్ ఇంకొక ఈ మార్కెట్లో వేరే ఏమన్నా దేశీ ఎద్దులు, జెర్సీ ఏమన్నా ఉంటే చూద్దాము. వీడియో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తాను అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.